హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మాల్ వేయండి ఫ్రెండ్స్. ఈరోజు కొత్త వీడియో అయితే ముందుకు తెచ్చా ఫ్రెండ్స్. ముందుకైతే డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం డెమో చూద్దాం వచ్చాను ఫ్రెండ్స్. నేను ఎవరి కోసం నా టైం వేస్ట్ చేసుకోను బ్రో. నన్ను మర్చిపోయిన వాళ్ళ గురించి అంటారా? నేను వాళ్ళని గుర్తు కూడా చేసుకోను. డెమో అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. అలా వీడియో చూసుకుంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ లింక్. ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ టర్న్ చేసుకుని వచ్చాం ఫ్రెండ్స్. మీరు ప్రాజెక్ట్ టర్న్ చేసుకున్నాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండేక కొంచెం ముందు స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ముందు స్క్రోల్ చేసినట్టు ఫోటో పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు టచ్ చేసినట్టయితే కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ గుర్తు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది పేజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పేజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. అయితే ఇది పేజ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చా. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే పెట్టారు కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో అయితే ఉంచాలి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే పెట్టాలి ఫ్రెండ్స్, పేజ్ చేయాలి. చేపిస్తున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఫోటో పెట్టా ఫ్రెండ్స్. రిలీవ్ కలర్ అనేది ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఫ్రెండ్స్. మళ్ళీ కలర్ ఫీల్ స్టార్ గుర్తు ఏ ఫోటో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే. ఓకే, బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. మళ్ళీ ఫోటో టచ్ కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ గుర్తు ఈ ఫోటో పెట్టుకున్న ఈ ఫోటో కదా, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. మళ్ళీ కొంచెం ముందు స్క్రోల్ చేస్తున్నా. ముందు స్క్రోల్ చేసినట్టు ఇక్కడ ఇంకో ఫోటో ఇక్కడ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ గుర్తు ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో వస్తే ఈ ఫోటో ఫ్రెండ్స్. ఈ ఫోటో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ స్టార్ గుర్తు ఇక్కడ అయితే ఈ ఫోటో. ఓకే ఫ్రెండ్స్, ఓకే కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఈ ఫోటో ఫ్రెండ్స్, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్. అయితే మళ్ళీ ఇదే ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఈ ఫోటోని పేస్ట్ చేస్తున్నా చూడండి. ఈ ఫోటోని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చేసాం. మళ్ళీ బ్యాక్ వచ్చేసాక ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఏది ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటోని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఓకేనా? మళ్ళీ ఫోటో ఇందాకల్లా ఈ ఫోటో పెట్టారు. ఈ ఫోటో అయితే పెట్టుకుంటున్నాం మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. ఇంకా లాస్ట్ది కాబట్టి ఇక్కడ లాస్ట్కి అయితే ఒక ఫోటో అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే కలర్ ఫుల్ స్టార్ గుర్తు లాస్ట్కి ఫోటో బాగుంటుంది అనుకుంటున్నా. ఈ ఫోటో పేస్ట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్నట్టు వచ్చి చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ అయితే మీకు 2 ఫొటోస్ ఆఫ్ చేసే కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 2 ఫొటోస్ 2గా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫోటోని కూడా ఈ ఫోటో కలర్ అండ్ ఫీల్ స్టార్ గుర్తు ఈ ఫోటోకి ఏముందంటే ఈ ఫోటో ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసాక కొంచెం ముందు స్క్రోల్ చేద్దాం. ఇక్కడ స్క్రోల్ చేసినట్టు ఇక్కడ అంటే ఫుల్ ఫోటో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ ఫోటో అయితే ఫేట్ చేసుకుంటున్నాను. అయితే ఈ ఫోటో అయితే ఫేట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవాలి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఏమైందంటే ఇంకా క్రియేటర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ క్రియేటర్స్, వాళ్ళకనేది నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చేసుకున్నారు, మీ తిరిగి వాళ్ళు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీ తరపు నుంచి కోరుకుంటే ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైతే ఇంకా ఫాలో కలదో అదే ఫాలో కానీ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం చేస్తున్న వీడియోస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్ మీకు అయితే. సరే మరి కొత్త వీడియోతో అయితే ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటున్నా మరి.